గోపాలపట్నం ఎలపవానిపాలెం చంద్రనగర్లో శ్రీ సీతారాముల ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు జరిగాయి. భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు చంద్రనగర్ ఎల్లపవానిపాలెంలో కొలువైన సీతారాముల ఆలయం శ్రీరాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు కృప వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నామని అన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీరామ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోందని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహిళలు సీతమ్మవారిని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతోందని, కళ్యాణం అనంతరం భక్తులకు కళ్యాణ అక్షింతలు ప్రసాద వితరణ చేస్తామని, మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. మాది ఎల్లపవానిపాలెం అండి, 89వ వార్డు. మా గ్రామంలోని 3 నెలల నుంచి సీతమ్మ వారి సారి గురించి ఎల్లపవానిపాలెం గ్రామంలోని 3 నెలల నుంచి మా కమిటీ మెంబర్లు అందరూ చాలా కష్టపడి సీతమ్మ వారి సారి ఊరేగింపు కూడా ఈసారి కొత్తగా నూతనంగా పల్లెకి బొమ్మలు అన్నీ కూడా కొని గడు రమ్యంగా చేయాలని మేము అందరం ఆలోచించుకొని ఆడోళ్ళు మగోళ్ళు ఒక మాట మీద ఉండి ఈ ఉత్సాహాన్ని ఇంకా బాగా చేయాలని ఆశిస్తూ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలు శ్రీరామనవమి ఉగాది రోజు నుండి స్టార్ట్ అయింది. 9వ తారీఖున రామమహోత్సవం జరిగింది. అదే రోజున సాయంత్రం 6 గంటలకు మన అర్చకుల చేత పంచాంగ శ్రవణం కూడా చేశారు. తర్వాత 9 రోజులు యొక్క కలశారాధన పూజలు జరిపించి 16వ తారీఖున రాముల వారికి సీతారాముల వారికి సారి మన గ్రామంలో ఉన్న మహిళలందరూ తీసుకుని వచ్చి ఊరేగింపుగా వెళ్ళి ఆ సారిని చూపించి మళ్ళీ స్వామివారికి తీసుకుని వచ్చారు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామ రోజున శ్రీరాముల వారు మనందరికీ, మన రాష్ట్రానికి, మన కుటుంబానికి అందరికీ మంచి జరగాలి. స్వామివారి దయతోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్ర సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. మరి ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఇక్కడికి రావడం జరిగింది. మన ఎల్లపవానిపాలెం గ్రామం ఇక్కడ చాలా ఈరోజు అన్నీ మొత్తం శ్రీరాముడు ఫేవర్ ఈరోజు దేశం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. తప్పనిసరిగా శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు ఈ దేశానికి, రాష్ట్రానికి ఉండాలని మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం.